హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతావాణి రెడ్డి. ఇప్పుడు మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి జీవన తరంగాలు మొదటి పుస్తకంలో 3వ భాగానికి చేరుకున్నాం. ముందుగా 2వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. రోజా తన తమ్ముడు చంద్రం గతం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. తల్లి పట్ల అమిత సానుభూతితో తల్లిని ఎట్లా సుఖపెట్టాలా అని తపన పడుతూ ఉంటుంది. లావణ్య తాను కోరిన విధంగా విజయ్ని వివాహం చేసుకోలేకపోతుంది. పెళ్లి చేసుకున్న భర్త మరణించి వితంతు అవుతుంది. తండ్రి మరలా వివాహం చేస్తారన్నా సమ్మతించక విచ్చలవిడితనానికి అలవాటు పడుతుంది. తండ్రి వేణుగోపాలరావు మాటంటే లక్ష్యమే ఉండదు ఆమెకి. రోజా స్నేహితుడైన అనంత్ పేపర్లో చంద్రం ఫోటో చూసి ఉలిక్కి పడతాడు. తమ్ముడు అనంత్కి గార్డియన్గా వ్యవహరిస్తున్న విజయ్ వేణుగోపాలరావు, లావణ్య, అనంతుల సమక్షంలో తాను అనంత్కి పుండరీకాక్షయ్య గారి కుమార్తెతో వివాహం స్థిరపరిచానని 10-15 రోజుల్లో ముహూర్తం ఉందని తెలియజేస్తాడు. ఆ విషయం విన్న వెంటనే అనంత్ ముఖం వివరణమైపోతుంది. ఇక 3వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. మధ్యాహ్నం అవటం వల్ల హోటల్లో అంతగా రద్దీ లేదు. ఫ్యామిలీ రూమ్స్ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. సర్వర్లు కూడా చేతి నిండా పని లేనట్లు తాపీగా అటు ఇటు తిరుగుతున్నారు. అనంత్, రోజా ఇద్దరు వచ్చి ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. సర్వర్ దగ్గరికి రాగానే అనంత్ వేళ్లతో చూపిస్తూ 2 కాఫీ అన్నాడు. వట్టి కాఫీయేనా? నిరాశగా చూసింది రోజా. మరి టిఫిన్ కూడా తింటావా? ఏం తింటావు? భలేవాడివే నువ్వు. ఇప్పుడా టిఫిను? భోంచేసే టైంలో. నువ్వేదో అర్జెంటు పనంటే అన్నానికి కూర్చోబోతున్నదాన్ని అలాగే వచ్చేశాను. కంచంలో పెట్టింది తినకుండా వచ్చేశానని కోపంతో అత్తయ్య ఈ పాటికి అది ఏ కుంటి కుక్కకో పారేసి ఉంటుంది. అనంత్ చాలా నొచ్చుకున్న వాళ్ళ చూచాడు. వెంటనే సర్వర్ వైపు తిరిగి ఒక భోజనం అన్నాడు. ఒక్కటేమిటి, నేను తింటుంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా? 2 చెప్పు అంది రోజా. నేను తిన్నాను రోజా. తింటే తిన్నావులే, ఆ తిన్నది ఎప్పుడూ అరిగిపోయి ఉంటుంది. నీకెందుకు? నీ డబ్బులు వృధా పోనివ్వనుగా నేను. నువ్వు తినలేని వాటిని ముందుగానే తీసి ఇవతలు పెట్టు, నేను తినేస్తాను అంది. అనంత్ నవ్వి 2 స్పెషల్ మీల్స్కి ఆర్డర్ ఇచ్చాడు. సర్వర్ భోజనం తేవడానికి వెళ్ళాడు. అనంత్ కళ్ళజోడు తీసి జేబు రుమాలతో తుడుచుకోసాగాడు. రోజా ఏదో చెప్పబోయిందానిలా నోరు తెరిచి మళ్ళీ చెప్పలేని దానిలా ఆగిపోయింది. అది గమనించిన అనంత్ వెంటనే, చెప్పు రోజా, ఏమిటది? చెప్పబోయి మానేస్తున్నావు అన్నాడు. అనంత్, మా చందు అరెస్ట్ అయ్యాడు తెలుసా నీకు? కళ్ళు దించుకుని వేలితో టేబుల్ అంచు రాస్తూ అంది. క్షణంసేపు రోజా ముఖం సిగ్గుతో అవమానంతో కందినట్లుగా అయింది. ఇంత క్రితం నుంచే అనంత్కి ఈ వార్త వినిపించాలని ఆరాటం. తెలుసు అన్నాడు అనంత్. రోజా చివ్వున తలెత్తి చూసింది. తెలుసా? ఎందుకో కూడా తెలుసా? అనంత్ తెలుసునన్నట్లు తల ఊపాడు. తనకి తెలిసిన వాళ్ళ దగ్గర చందు నగ కొట్టేయబోయి పట్టుబడ్డాడన్న విషయం మాత్రం చెప్పలేదు. రోజా గుండెల మీద నుంచి బరువు దించుకున్న దానిలా ఒక్కసారిగా గుండె నిండా గాలి పీల్చుకుంది. నిన్న తెలిసిన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే అక్కడున్న పేపర్లో చూశాను. నాకెలాగో అనిపించింది. ఈ సంఘటనకి నువ్వెంత తల్లడిల్లిపోతున్నావో ఊహించలేకపోయాను. అప్పటికప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి, రోజా, నేనే రకంగా నీకు సహాయపడగలను చెప్పు అని అడగాలనిపించింది. నా మాటలు అతిశయోక్తులుగా భావించవుగా రోజా? రోజా చెమర్చిన కళ్ళతో తల అడ్డంగా తిప్పింది. అలా అనుకుంటానని నువ్వు కల్లో కూడా భావించుకో అనంత్. ఇంకెవరి దగ్గరనైనా అయితే చందు ప్రసక్తి పొరపాటుగానైనా వస్తే సిగ్గుతో నా ప్రాణం పోతుంది. నీ దగ్గర అలా కాదు. ఏ విషయం అయినా సరే మనసు విప్పి నీతో సూటిగా చెప్పేయగలను. థ్యాంక్స్ రోజా, మెనీ థ్యాంక్స్. నీ మనసులో నాకున్న ఆ స్థానానికి ఎప్పటికీ చలనం రాకూడదని భగవంతుని ప్రార్థిస్తాను నేను. రోజా, నా పరిచయం నువ్వెలా తీసుకుంటావో నాకు తెలియదు. నీ స్నేహాన్ని మాత్రం నేను చాలా అపురూపంగా, ప్రాణప్రదంగా చూసుకుంటాను. ఈ ప్రపంచంలో నీ స్నేహానికి మించిన విలువైనది ఏదీ నాకు లేదు. చందుకి నా వల్ల ఏదైనా సాయం కలుగుతుందని నువ్వు అనుకుంటే చెప్పు, తప్పక చేస్తాను. రోజా కళ్ళల్లో ఈసారి నీళ్లు తిరగకుండా ఆపుకోవడం చాలా కష్టమైంది. చాలా కృతజ్ఞురాలిని. ఈసారి వాడిని అంత తేలిగ్గా వదలరని అనుకుంటున్నారు.
వీడి వెనక పెద్ద గ్రూప్ ఉందని, ఆ గ్రూపు వాళ్లే చందు లాంటి పిల్లల చేత ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేయిస్తున్నారని, ఈసారి వీడి ద్వారా ఎలాగైనా ఆ గ్రూప్ ఆచూకీ లాగాలని చూస్తున్నారని, మనం చేయగలిగింది ఏమీ లేదని అంటున్నారు. అనంత్ నొచ్చుకుంటూ, ఎంత తెలివి తక్కువతనం, అయినా అంత పట్టపగలా? రోజా ముఖం జేవురించింది. తెలివి తక్కువతనమా? కాదు అనంత్, కాదు, తల పొగరు, కండ్లకి పట్టిన కావరం. ఇది వరకు 1-2 సార్లు అలా చేసి పట్టుబడకపోయేసరికి కళ్ళకి అహంకారపు పొరలు కమ్మి ఉంటాయి. ఏమిటో సానుభూతిగా చూశాడు అనంత్. రోజా ముఖం ఎలాగో అవటం చూసి అతనికి చాలా బాధగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ కాంతులు విరజిమ్మే కళ్ళతో కళకళ్ళాడుతుండే రోజా సీరియస్గా బాధగా మారిపోతే అతను చూడలేడు, సహించలేడు కూడా. అందుకే వేదాంతిలా అన్నాడు, ఏమిటో రోజా, ఈ సంఘం, ఈ వ్యవస్థలు, ఈ మధ్యతరగతి ప్రజల జీవన వైచిత్రాలు చూస్తుంటే భావితరాలు ఎలా ఉంటాయో, ఏమైపోతాయోనని భయం వేస్తోంది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో చంద్రం లాంటి యువకులు ఇలా ప్రక్క మార్గాలు పడుతున్నారంటే చాలా వరకు మన కుటుంబ పరిస్థితులు, మన విద్యా సంస్థలు కారణమని గట్టిగా చెప్పొచ్చు. రోజా కోపంగా చూసింది. నువ్వు చెప్పేది చాలా బాగుంది. నీతి నిజాయితీగా బ్రతకాలనే బుద్ధే మనిషికి ఉండాలి, కానీ ఉంటే మార్గమే దొరక్కపోతుందా? దొంగతనం కూడా బ్రతకడానికి ఒక మార్గమేనన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు రోజా. ఊరుకో నువ్వు. నిజం రోజా, మన విద్యా విధానంలో చెప్పలేనంత లోపం ఉంది. ఈ కాలంలో నేర్పబడుతున్న ఈ విద్య, దాని తీరు మనిషికి జీవితాన్ని గురించి పగటి కలలు నేర్పుతుంది తప్ప అవసరమైన స్థిరత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నేర్పటం లేదు. సువర్ణ ఘట్టం లాంటి విద్యార్థి దశ ముగించి యథార్థ ప్రపంచంలో అడుగుపెట్టి జీవితంలో ముఖాముఖి నిలబడేసరికి వాళ్ళు ఏర్పరచుకున్న ఆశలకి, పొందిన కలలకి, నిజ జీవితానికి పొత్తు కుదరటం లేదు. మనిషికి నీతి ముఖ్యమో, సుఖం ముఖ్యమో, దేన్ని చేపట్టాలో, ఎటువైపు వెళ్లాలో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సహజంగా మానసికంగా బలహీనుడైన మనిషి నీతిని వదిలి సుఖానికే ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతోంది. అందుకని దొంగతనం రైట్ అంటావా నువ్వు? ఆవేశంగా అడిగింది రోజా. ఎప్పటికీ అన్ను, కానీ ఒకటి మాత్రం సత్యం, ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని సులువుగా నెరవేర్చడం చేతనవుతుంది. బాగా పాడగలిగేవాడు పరిగెత్తలేడు, పరిగెత్తగలిగేవాడు పాటలు వ్రాయలేడు, పాట వ్రాయగలిగినవాడు పొలం దున్ని పంట పండించలేకపోవచ్చు. అందుకని ఎవరికున్న నేర్పుతో వాళ్ళు జీవితాన్ని అందుకోవాలని, అనుభవించాలని ఆరాటపడటం సహజం. నేను ముఖ్యంగా విద్యా సంస్థలని వేలెత్తి ఎందుకు చూపిస్తున్నానంటే, వాటిల్లో నేర్పే క్రమశిక్షణ, నీతి మనిషి జీవితానికి పునాది రాళ్ల లాంటివి. చిన్నప్పటి నుంచే, విద్యార్థి దశ నుంచే మనకి యథార్థమైన విలువలు తెలిపేలా మన వ్యవస్థలు మారాలి. మనిషికెప్పుడూ తనని గురించి తాను వాస్తవం నేర్చుకోవటం చాలా అవసరం. రోజా హఠాత్తుగా వాదన మానేసి బుద్ధిమంతురాలిలా చెంపకు చెయ్యి ఆనించుకొని అనంత వైపు రెప్పవాల్చకుండా చూస్తూ ఆసక్తిగా వినసాగింది. ఒక్క విషయం ఆలోచించు నువ్వు. స్థితికి మించిన డాబు, దర్పం తమ సొంతం చేసుకోవాలని ఆరాటపడేవాళ్ళు ఎంతమంది లేరంటావు? ఈ రోజుల్లో ప్రతివాడికి ఎంతసేపు కష్టపడకుండా డబ్బు రావాలి, సుఖం కలగాలి. లేకపోతే ఈ గుర్రం పందాలేమిటి, ఈ లాటరీలకు అర్థం ఏమిటి? ఎక్కడో ఏ 100కో 1,00,00,000కో గెలిచిన ఒక్కడినే గుర్తుపెట్టుకొని ఆ అదృష్టం మనకి పట్టకూడదా అని ఆలోచిస్తారే తప్ప, అతని అదృష్టం వెనక పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉసురు దాగి ఉందో ఎవ్వరూ ఆలోచించరే. అసలు కష్టపడకుండా ఈ డబ్బు రావాలన్న ఆలోచనే ఆరోగ్యప్రదమైంది కాదు. ఏ పరిస్థితుల్లోనూ ఎవరూ ప్రోత్సహించకూడదు. ఇది దోపిడీ కదా, అమాయకుల్ని ద్రోహం చేయడం కదా. ఇంగ్లీష్ వాళ్ల పరిపాలనలో అన్ని సంవత్సరాలున్న మనం వాళ్ల నీతిని, నిజాయితీని పుణికి పుచ్చుకోవాల్సింది పోయి అర్థం లేని ఆచారాలని, వ్యర్థమైన భేషజాలని స్వంతం చేసుకున్నాం. మనకు పనికిరాని, సుఖం ఇవ్వని అలవాట్లని అలవర్చుకున్నాం. దాంతోనే మనం ఎంత పనికిరాని వాళ్లమో తెలుస్తోంది. సజీవమైన, సమర్థత గల జాతి ఎప్పుడూ తన సంస్కృతిని నిలబెట్టుకుంటూనే ఎదుటివారిలో ఉన్న మంచిని పొందటానికి ఉత్సాహపడుతుంది. అనుకరణ, అర్థం లేని ఆడంబరం పెద్ద సంస్కృతిగా మారిన ఈ రోజుల్లో నైతిక విలువలకి ప్రాధాన్యత తగ్గిపోతుంది అంటే ఆశ్చర్యపడాల్సిందే ఉంది. ఏమీ లేదు. తను చాలా ఆవేశంగా, ఉపన్యాస ధోరణిలో మాట్లాడుతున్నానని హఠాత్తుగా గుర్తించిన అనంత్ సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయి మొహమాటంగా చుట్టూ చూశాడు. రోజా చిరునవ్వుతో చిన్నగా చప్పట్లు కొట్టబోయి తామున్నది హోటల్ అని గుర్తుకు రావడంతో ఆగిపోయింది. ఇంతలో సర్వర్ భోజనం తెచ్చి అక్కడ పెట్టాడు. వేడి వేడి అన్నం,
ఘుమఘుమలాడుతున్న సాంబారు కూరలు చూడగానే రోజాలో కొద్దిసేపు మర్చిపోయిన ఆకలి రెట్టింపుగా విజృంభించింది. అనంత్ అన్నట్లుగానే తన భోజనంలో 3 వంతులు ముందుగానే తీసేసి రోజా వైపు పెట్టేశాడు. రోజా ఆకలిగొన్న పులి ఆహారం చూడగానే దానిమీద పడి ఆత్రంగా తిన్నట్లుగా వేడి వేడి అన్నంతో కూరలు పులుసు కలుపుకుని ఆవురావురమని తినసాగింది. కొద్దిసేపైన తర్వాత అనంత్ తనే అడిగాడు, ఒక విషయం చెప్పడానికి వచ్చిన నేను అది వదిలేసి ఇంకో లెక్చర్ దంచుతున్నాను కదూ. రోజా, నాకు ఇప్పుడు వచ్చిన బాధ ఏమిటో తెలుసా? ఏది, నువ్వింకా చెప్పందే, ఆకలిగొన్న నోటికి అమృతంలా ఉన్న పెరుగు పచ్చడిని తింటూ అంది రోజా. మా అన్నయ్య నాకు ఆ రాచవరం సంబంధం ఖాయం చేశాడు. ఎవరు? ఆ పిల్లి కళ్ళ పుండరీకాక్షయ్య గారి కూతురు కస్తూరి అని చెప్పావు. అనంత్ అవునన్నట్లు తల ఊపాడు. గుడ్, చాలా మంచి వార్త. అయితే నాకు పెళ్లి విందు ఎప్పుడు ఇస్తున్నావు? నీ పెళ్ళికి నేను రాను. నువ్వే నాకు ముందుగా మంచి విందు ఇవ్వాలబ్బాయి. పెరుగు పచ్చడిని ఆశాంతం తినేసే ప్రయత్నంలో ఉన్న రోజా తల ఎత్తి చూడలేదు గాని చూసినట్లయితే అతని హృదయం దేనికో విలవిలలాడుతున్నట్లుగా గమనించి ఉండేది. అనంత్ ఆగలేక అడిగాడు, రోజా, నాకు పెళ్ళంటే నీకు ఏమీ అనిపించదా? బాగుంది, ఎందుకు అనిపించదు? సీరియస్గా అంది రోజా. అనంత్ ఎంతో ఆసక్తితో ముందుకు వంగి, చెప్పు, ఏమనిపిస్తుంది? ఒక విధంగా సంతోషం, మరో విధంగా తీరని దుఃఖం. దుఃఖం ఎందుకో చెప్పు మొదట. అతను అడిగిన తీరుకి రోజా తల ఎత్తి చూసింది. తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది, ఎక్కడి వాడివి నువ్వు? ఆ మాత్రం గ్రహించలేవా? నేను ఒట్టి మూర్ఖుడినన్న సంగతి నీకు తెలుసు. నీ నోటితో నువ్వు విడమర్చి చెప్పు. రోజా సమాధానం చెప్పకుండా చూడసాగింది. రోజా, ప్లీజ్, అదుర్దాగా ఆలస్యం భరించలేని వాడిలా అడిగాడు అనంత్. దుఃఖం కాదా మరి? నువ్వు కాస్త పెళ్లి చేసుకొని నీ దారిని నువ్వు చక్కాబోతే నాకు ఈ విందు భోజనాలు ఎవరు పెడతారు? పాటలు వినమని చెప్పి దానికి లంచంగా సినిమాలకి ఎవరు తీసుకెళ్తారు నన్ను? ఎంతో అమాయకంగా అంది. అనంత్ ముఖానికి వడగాలి తగిలిన వాడిలా వెనక్కి తగ్గాడు. అతని ముఖం వివరణమైంది. క్షణంసేపు దీర్ఘంగా ఏదో ఆలోచించాడు. మళ్ళీ ముందుకు వంగి, ఒకవేళ నేను పెళ్ళైన తర్వాత కూడా నీకు ఇలాగే భోజనాలు పెట్టి సినిమాలు చూపిస్తాననుకో, వాటికి ఏమీ అంతరాయం రాదనుకో, అప్పుడు? రోజా అతని వైపు రెప్పవాల్చకుండా పరీక్షగా చూసింది. అనంత్ పెదవులు బిగబట్టి అతని హృదయం అంతా కళ్ళలో ప్రతిఫలిస్తుండగా రోజా నోటి నుంచి రాబోయే మాట కోసం వేచి చూస్తున్నాడు. అది గమనించిన రోజా తన మనసులోని భావం అతనికి అందనివ్వకుండా తూచినట్టుగా జాగ్రత్తగా తెచ్చిపెట్టుకున్న నిర్లక్ష్యంతో వేళాకోళంతో మాట్లాడింది. వెళ్ళవయ్యా వెళ్ళు, ఈ కబుర్లన్నీ ఇప్పుడేలే. భార్యామణి తగిలితే మళ్ళీ కంటికి కూడా కనిపించవు. నీలాంటి వాళ్ళంతా పెళ్ళాం కొంగులకి అయస్కాంతంలా అంటుకుపోరు. లేదు రోజా, నిజం చెప్తున్నాను. పెళ్ళైనా నేను పెళ్ళాన్ని లక్ష్య పెట్టననుకో. ఇప్పుడు చెప్తావయ్యా బాబు. పోని నిజమే అనుకుందాం. నువ్వు చాలా మంచివాడి కాబట్టి ఏదో నా మీద జాలి చేతనో అభిమానం చేతనో పాత స్నేహం గుర్తు పెట్టుకుంటావే అనుకో. కానీ ఆ రాబోయే మహారాణి ఒప్పుకోవద్దు. నాతో నువ్వు స్నేహంగా ఉంటావని, నీ జేబులో డబ్బులు నా విందు భోజనాలకి ఖర్చయిపోతున్నాయని తెలియగానే నీ కళ్ళజోడు విరగ్గొట్టి మెడకి తాడేసి తన మంచం కోడుకు కట్టేసుకుంటుంది. అప్పుడు ఆ భయంతో నీకు రోజా గీజా ఎవ్వరూ గుర్తుండరు. ఎప్పుడైనా బజార్లోనైనా కనిపిస్తాననుకో, నన్ను చూడనట్టే ముఖం తిప్పేసుకుని వెళ్ళిపోతావు. అప్పుడు నేను ఒంటరిని, ఏకాకిని. అనంతకి రోజా మొట్టమొదటి మాటలు నచ్చకపోయినా చిట్ట చివర ఒంటరిని, ఏకాకిని అనే ఆ మాటలు, ఆ పలికే తీరు చాలా నచ్చింది. తను లేకపోతే రోజా ఒంటరిదాన్ని అయిపోతానని ఒప్పుకుంటోంది. అతను కోరుకున్న సమాధానం లభించినట్లయి, సరే అయితే నా మీద నీకు నమ్మకం లేదుగా, అందుకే మనిద్దరి మధ్య మరో వ్యక్తే వద్దు, నేను అసలు పెళ్లి చేసుకోను అన్నాడు. నిజంగా? తెచ్చిపెట్టుకున్న ఆనందంతో అంది రోజా. నిజంగానే, మన స్నేహం సాక్షిగా నీ మీద ఒట్టు. రోజా ఇబ్బందిగా చూసింది. థ్యాంక్స్, కానీ ఇంత చిన్న విషయానికి నువ్వంత పెద్ద త్యాగం చేయటం నేను ఒప్పుకోను బాబు. నువ్వు పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఇది త్యాగం కాదు రోజా, ఆ పిల్ల నాకు నచ్చలేదు, ఆ సంబంధం నాకు ఇష్టం లేదు. అది సంగతి, అలా చెప్పు. ఇప్పటికీ అర్థమైనట్టు తేలిగ్గా నవ్వేసింది రోజా. నేను నీతో అర్జెంట్ అని చెప్పానే, అది దీని గురించే. ఉండు, ఒక్క నిమిషం, భోజనం అయిపోయింది, చేయి కడుక్కొని వచ్చేస్తాను. ఆఖరిసారి అన్నట్లుగా రోజా కొబ్బరి పెరుగు పచ్చడి గిన్నెని వేళ్లతో రాచి నోట్లో పెట్టుకుంది. అనంత్ కంపరంగా చూసి, అబ్బబ్బా, ఏమిటి ఆ గిన్నెలు నాకటం, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఏమనుకుంటారు?
మనం డబ్బు ఇచ్చి కొనుక్కున్నాం, తింటున్నాం, అంతేగా. అయినా చూడటానికి ఇక్కడ ఎవరూ లేరుగా అంది చుట్టూ చూస్తూ. ఎవరూ లేకపోవడం ఏమిటి, సర్వర్లు లేరు? నీ వరస చూస్తే ఆ గిన్నె కూడా నమేసేటట్లుగా ఉన్నావు. రోజా అందమైన పలువరస తళుక్కుమనిలా నవ్వింది. పోదు నువ్వు. అయినా ఈ గిన్నెలేంటి బాబు, మరీ చిన్న పిల్లలు అన్నాలాట ఆడుకునే గిన్నెల్లా ఉన్నాయి. ఈ హోటల్ వాళ్ళు మరి పీనాసుల్లా ఉన్నారు. చిన్న గిన్నెలా అవి? ఆ గిన్నెల్లో నువ్వు 2-3 సార్లు వేయించుకున్నావు, పైనుంచి వాళ్ళని పీనాసులు అంటున్నావు. బాగుంది కాబట్టి తిన్నాను, తప్పే ఉంది దబాయింపుగా అంది. తప్పులేదులే, గిన్నెలో ఉన్నది తినడం తప్పు కాదు, లేనిది నాకటం అసభ్యత. రోజా లేచి చేయి కడుక్కోవడానికి వెళ్ళబోతూ గోముగా అంది. అయినా నీలాంటి అర్భకుల మూలంగా ఈ హోటల్ వాళ్ళకి ఎంత లాభమని. పావలా అన్నం తిని రూపాయి ఇచ్చి వెళ్తారు మీలాంటి వాళ్ళు. అందుకే వీళ్ళు ఇట్టే చూస్తుండగానే మేడలు కట్టేస్తారు. అది వాళ్ళ తప్పు కాదుగా. కాదనుకో. అందుకే మధ్య మధ్యలో నాలాంటి బకాసురుల్లాంటి వాళ్ళొచ్చి పావలా ఇచ్చి రూపాయి అన్నం తినిపోవాలి. అప్పుడు సరికి సరి. ఏమంటావు? అనంత్ నవ్వాడు. రోజా లాంటి మాటకారి చిలిపి మనిషిని అతను ఎక్కడా చూడలేదు. ఆ మాటల్లో వెన్నెల, ఆ చిలిపిదనంలో చల్లదనం అతనికి చాలా హాయిగా అనిపిస్తాయి. రోజా ఆ సమయంలో అతనికి ప్రాణం కంటే ఎక్కువగా అనిపిస్తుంది. వెన్నెల కిరణాలని వెదజల్లే అపురూపమైన జాబిలి రోజా. ఆ వెలుగులో, ఆ వెన్నెల్లో ఎలాంటి మనిషి అయినా సేదదీరవచ్చు. పైగా పొగరమోతుగా, కఠినంగా కనిపించే రోజాలో అంతర్గతంగా స్నేహమయ్యి మృదుభాషిణి అయిన మరో వ్యక్తి ఉందని అనంత్ ఏనాడో గుర్తించాడు. ఆ గుర్తింపు వల్లనే రోజాకి అంతగా చేరువుగా రాగలిగాడు. ఎప్పటికైనా ఆ స్నేహమూర్తిని స్వంతం చేసుకుని జీవితాన్ని వెన్నెలమయం చేసుకోవాలని అతని వాంఛ, జీవితాశయం కూడా. రోజా చేయి కడుక్కొని వచ్చింది. చీర కొంగుతో చేయి తుడుచుకోబోతున్న రోజాని మళ్ళీ కంపరంగా చూసిన అనంత్ అబ్బబ్బా అంటూ జేబులోంచి తెల్లటి జేబు రుమాలు తీసి ఇచ్చాడు. దాన్ని తీసుకుని చేయి తుడుచుకోబోతున్న రోజా ఆగి పరీక్షగా చూసింది. జేబు రుమాల మీద ఓ మూలగా ఆకుపచ్చ దారంతో వి అని అక్షరం కుట్టబడి ఉంది. వి అంటే అని అడిగింది. జేబులోని రుమాల్తో పాటు మరో 2 ఉత్తరాలు తీసి వాటిలోకి పరీక్షగా చూస్తున్న అనంత్ తలెత్తకుండానే వి అంటే విజయ్ అన్నాడు. విజయ్ అంటే? అవును, మా అన్నయ్య విజయ్. ఏం విశేషం ఈరోజు మర్యాదగా అన్నయ్య అంటున్నావే? ప్రతిసారి నా మొగుడు, నా యముడు అనేవాడివిగా. రోజా నవ్వుతూ జేబు రుమాలు మడతపెట్టి తిరిగి ఇచ్చేసింది. అనంత్ చేతిలో ఉత్తరాలని 1-2 సార్లు శ్రద్ధగా చదువుకుంటున్నాడు. రోజా కుర్చీలో కొద్దిగా వెనక్కి జారిగలబడి కూర్చుంది. రోజాకి ఆ సమయంలో అనంత్ నిజంగా ఆ భగవంతుడిలాగానే కనిపిస్తున్నాడు. ఈరోజు అతనిలా రాకపోతే తన ఆకలి తీరకపోను. రోజాకి హఠాత్తుగా జరిగిందంతా అతనికి చెప్పేయాలనిపించింది. కానీ అనంత్ దానికి అవకాశం లేకుండా చేస్తూ చేతుల్లో ఉన్న 2 ఒక ఉత్తరాన్ని తీసి అందిస్తూ, ఇది చదువు రోజా అన్నాడు. రోజా ఆ కాగితం అందుకుని చూసింది. అందులో ఇలా ఉంది. మహారాజశ్రీ పొండరీకాక్షయ్య గారికి. సరోజ అనే అమ్మాయి సవినయంగా నమస్కరించి వ్రాయినది. మీరు మీ ఏకైక కుమార్తె అయిన కస్తూరిని అనంత్ అనే అతనికి ఇచ్చి వివాహం జరపడానికి నిశ్చయించుకున్నట్లు నమ్మకంగా తెలుసుకున్న నేను మీకు ఈ ఉత్తరం రాయకుండా ఉండలేకపోతున్నాను. నా సాహసానికి మీరు మన్నించండి. మీరు అల్లుడుగా చేసుకోవాలని ఎంతగానో ఉబలాట పడుతున్న ఈ అనంత్, నేను చాలా సన్నిహితుల. మా ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యాన్ని మీరు తెలుసుకోవాలంటే నేను ఇందులో జతచేసి పంపుతున్న 2వ ఉత్తరం చదవండి. మీకు అర్థం అవుతుంది. అంతేకాదు, ఆ ఉత్తరం అతను ఈ మధ్య వ్రాసిందేనని మీరు తెలుసుకుంటారు. మీరు కావాలంటే ఈ 2 ఉత్తరాలు తీసుకెళ్ళి అనంత్ని నిలదీసి అడగవచ్చు. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అనంత్కి స్వతహాగా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అన్నగారి మాట కాదనలేక తల వంచాడు. అతన్ని నేను అర్థం చేసుకోగలను. మీరు మీ అమ్మాయి మీద ఏమాత్రం ఆపేక్ష ఉన్నా ఈ సంబంధం గురించి ఆశ వదులుకోవటం మంచిది. సాటి స్త్రీగా మీ అమ్మాయి పట్ల నాకు గల కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను. తరువాత ఆ పైన అంతా మీ ఇష్టం. ఇట్లు మీ శ్రేయోభిలాషి సరోజ. ఉత్తరం చదవటం పూర్తి అవ్వగానే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి నోరు తెరిచి చూడసాగింది రోజా. ఈ పెళ్లి నాకు తప్పాలంటే ఇదొక్కటే మార్గం. ఈ ఉత్తరం నీ స్వదస్తూరితో కాపీ చేసి ఇదిగో ఇది జత చేసి పంపాలి నువ్వు. రోజా ఆ 2వ ఉత్తరం కూడా చదవసాగింది. అనంత్ రోజాకి వ్రాసినట్లు ఆ ఉత్తరంలో ఇలా ఉంది. రోజా, నా రాణి, నీ ఉత్తరం అందింది. నీ భయం, నీ కంగారు, నీ బెదురు చూస్తే నాకు విరగబడి నవ్వాలన్నంత సరదాగా ఉంది. అవును, రాచవరం పుండరీకాక్షయ్య కూతురైన కస్తూరితో నా వివాహం స్థిరపడిన మాట నిజమే. కానీ నా ప్రాణానికి ప్రాణమా?
నా పిచ్చి రోజా, ఇందులో నువ్వు భయపడాల్సింది ఏమీ లేదని నేను హామీ ఇస్తున్నాను. అసలు రహస్యం ఏమిటంటే, ఆ పుండరీకాక్షయ్య పెద్ద లిటిగెంట్. ఆయన మాకు బంధువైతే మా విజయ్‌కి ఆయన ద్వారా బోలెడన్ని కేసులొస్తాయి. ఆయనకి 10 తరాలకు సరిపడే ఆస్తుంది. ఆ అమ్మాయి ఒక్కర్తే, పేరు కస్తూరి. కానీ చూడటానికి శిఖండిలా ఉంటుంది. అయితే అచ్చు శూర్పణఖి ప్రతిరూపమే. కనీసం నిన్ను చూసి మనసులో నిన్ను కొలిచే నా కళ్ళకి అలా అనిపించింది. ఒట్టి బుద్ధావతారం. చదువు సంధ్యారాణి మొద్దు. ఆ పుండరీకాక్షయ్య ఉన్నాడే, వాడొట్టి పీనాసి. ఆయన గుండె చాలా దుర్బలంగా ఉందని, అది ఏ క్షణంలోనైనా ఠాప్‌మని పేలిపోవచ్చునని డాక్టర్ల దగ్గర తెలుసుకున్న తర్వాతనే ఒప్పుకున్నాను. ఎంత ఆస్తి, ఎన్ని లక్షలు, అంత సంపాదించాలంటే ఎంత కష్టపడాలి? ఆ కస్తూరి పేరుకి నా పెళ్ళాంగా అక్కడెక్కడైనా పల్లెటూరులో పడి ఉంటుంది. డబ్బు చేతికి రాగానే మనిద్దరం రాజా రాణిలా ఉండొచ్చు. దేశం చుట్టి రావాలనే నీ ముద్దు కోర్కె తీర్చగలననే ధైర్యం నాకిప్పుడొచ్చింది. ఆ కస్తూరి అనే చింతమొద్దుని నేను చేసుకోవడం కల్ల. మనిద్దరి మధ్య గల సంబంధ బాంధవ్యాలకి ఎలాంటి హాని రాదని నేను హామీ ఇస్తున్నాను. నా మీద నీకు మరీ అంత నమ్మకం లేకపోతే చెప్పు. ఆడపిల్లగా నీ భయం నేను అర్థం చేసుకోగలను. ఈ లోపలే నిన్ను నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. నువ్వు ఎలా చేయమంటే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు మాత్రం దయయుంచి ఇప్పుడేం గొడవ చెయ్యొద్దు. బంగారం లాంటి మన భవిష్యత్తు మట్టిపాలవుతుంది. ఆ 3 ముళ్ళు పడిపోని, ఆ తర్వాత మనిష్టం. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అనంత్. ఉత్తరం చదవడం పూర్తయిన రోజా నోట మాట రాని దానిలా అనంత వైపు చూడసాగింది. ఇంత డొంక తిరుగుడు దేనికి? మీ అన్నయ్యతో ఇష్టం లేదని ఒక్క మాట సూటిగా చెప్పేయకూడదు? నిష్ఠూరంగా అంది రోజా. చెప్పాను రోజా, ఒక్కసారి కాదు 100 సార్లు. ఊరికే కాదు, భోజనం మానేసి ఉపవాసాలు చేసి మరీ చెప్పాను. వాడు వింటేగా. నీకు ఇష్టం లేని సంబంధం చేయటం వల్ల అతనికి వచ్చే లాభం ఏమిటి? అర్థం కానట్లు అడిగింది. లాభ నష్టాల సంగతి నాకు తెలియదు. నాకు ఏం కావాలో నేను తెలుసుకోలేనని వాడి ఉద్దేశం. నాకు కావాల్సిందేమిటో స్పష్టంగా నాకు తెలుసునని వాడికి రుజువు చేయదలుచుకున్నాను నేను. బావుంది. కానీ మధ్యలో నేనిలా తలదూర్చడం అనేది. రోజా, సందేహిస్తున్నావా? సందేహం కాదు అనంత్. ఇదేదైనా ఎదురు తిరిగి నా మీదకొస్తే? రాదు, రానివ్వను నేను. ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా నీకు? రోజా జవాబు చెప్పలేకపోయింది. ఆలోచిస్తున్నట్లుగా కూర్చుండిపోయింది. అనంత్ నిష్ఠూరంగా అన్నాడు. రోజా, ఇదే నువ్వు నన్ను అడిగినట్లయితే నేను ఇంతసేపు ఆలోచించేవాడినా? నీ విషయం వేరు అనంత్. నువ్వు మగపిల్లాడివి. నేను? నీ మీదికి ఏదైనా వస్తుందేమో అననేగా నీ భయం. నేను లేనా? రానిస్తానా నేను? ఈ ఉత్తరాలు ఇలా పోస్ట్ చేస్తే పెళ్ళి ఆగిపోతుందని నమ్మకం ఉందా నీకు? తప్పకుండా ఆగిపోతుంది. నువ్వే చూస్తావుగా. రోజా అతన్ని పరిశీలనగా చూసింది. సున్నితంగా, నాజూకుగా, సుకుమారంగా ఉండే అతనిలో స్నేహపూరితమైన ఆంతర్యాన్ని రోజా ఓనాడు పసిగట్టి గుర్తించబట్టే అతనితో ఇంత చనువు పెంచుకోగలిగింది. రోజా తల క్రిందికి వాల్చి క్రింది పెదవి పంటితో నొక్కిపట్టి కొద్దిసేపు ఏదో ఆలోచించింది. తరువాత మరోసారి శ్రద్ధగా చేతిలో ఉన్న 2 ఉత్తరాలని 1కి 2 సార్లు చదివింది. చివరికి వాటిని అనంత్ వైపు పెట్టేస్తూ, సరే అనంత్, నేను సాయం చేయటానికి సిద్ధమే అంది. అనంత్ ముఖం 1000 రేకులతో విరిసిన పద్మంలా వికసించింది. నాకు తెలుసు రోజా, నువ్వు. ఆగు అనంత్, నన్ను శాంతం చెప్పని. చెప్పు. అనంత్ బుద్ధిమంతుడిలా వినటానికి సిద్ధంగా కూర్చున్నాడు. అనంత్, నువ్వు ముందు చెప్పు. ఇన్నాళ్ళ నుంచి నన్ను నువ్వు చూస్తున్నావు కదా, నీ అభిప్రాయం ఏమిటి? అనంత్ అరమోడ్పు కన్నులతో అన్నాడు. ఓహ్, ఇలాంటి ప్రశ్న రోజా. నా దృష్టిలో నువ్వు అందాల రాణివి. శాపవశాత్తు ఈ భూమి మీద బ్రతుకుతున్న దేవతవి. రోజాకి ఈ మాటలతో సంతోషం కలిగినట్లు కనిపించలేదు. మనసులో కలిగిన కంపరం కళ్ళలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ, కాదు అనంత్, అదంతా నాకు తెలియదు. నేను చాలా సామాన్యురాలిని. ఒక విధంగా నిజం చెప్పాలంటే ఒట్టి స్వార్థపరురాలినేమో కూడా. ప్రతిఫలాపేక్ష లేకుండా నేనే పని చెయ్యను. నేనే పని చేసినా అందులో నాకు కొంచెం లాభించాలి. అది నా చిన్నప్పటి నుంచి అలవాటు. తెలిసిందా? అనంత్కి తెలిసిందో లేదో భగవంతుడికే తెలియాలి. పైకి మాత్రం తెలిసినట్లుగా గట్టిగా తల ఊపాడు. రోజా సీరియస్గా చెప్పింది. అనంత్, మనం ఇప్పుడు స్నేహితుల్లా కాదు, పక్కా వ్యాపారస్తుల్లా మాట్లాడుకుందాం. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు.
ఇష్టం లేదని చెప్పినా మీ విజయ్ లక్ష్యపెట్టడు. కాబట్టి నువ్వెలా అయినా ఈ బలవంతం పెళ్లి నుంచి తప్పించుకోవాలి. అలా తప్పించుకోవడానికి నా సాయం కావాలి. నేను సాయం చేయటానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ప్రతిఫలంగా నువ్వు నాకేమిస్తావో చెప్పు? అనంత్ కొద్దిసేపు తికమకగా చూశాడు. ఆ వెంటనే నవ్వేస్తూ పరిహాసంగా, నాకు తెలుసులే. 2 డజన్ల బత్తాయిలు, ఒక ఓవల్టీన్ డబ్బా, లేకపోతే ఎక్కడైనా భోజనం, తర్వాత సినిమా. కాదు, అది నువ్వు వ్రాసిన పాటలు వినేందుకు పుచ్చుకునే లంచం. ఇది వేరు. ఇది పెద్ద విషయం. దీని ఫీజు కూడా ఎక్కువగానే ఉండాలి. ఏం కావాలో చెప్పు? ఏమిస్తే బావుంటుందో నువ్వే ఆలోచించు. అనంత్ దీర్ఘంగా ఆలోచించాడు. వెంటనే తెలిసిపోయిన వాడిలా, "ఆ, ఓ మంచి పట్టుచీర" అన్నాడు. పట్టుచీర వద్దు. ఇంత లేమిలో ఉన్న నేను అంత ఖరీదు గల చీర కట్టుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే నువ్వేమి ఇవ్వమంటావు? పోనీ బంగారం లాంటిదేదైనా? రోజా బోసి మెడ మీద దృష్టిని నిలిపి అడిగాడు. వద్దు, బంగారం నాకు ఇష్టం లేదు. దాచలేక చావాలి. నాకు చాలా రోజుల నుంచి నీకు ఒక వాచి ఇవ్వాలనుంది. అది తెస్తాను. వాచి నాకెందుకు అనంత్? నేనెక్కడికి వెళ్తానని? నాకు టైం కావాలి. మరి ఎలాంటిదో నువ్వే చెప్పేస్తే సరిపోతుందిగా. నిజం చెప్పనా? నువ్వు ఇవ్వబోయేది నాకెప్పుడైనా అవసరంలో ఆదుకునేదిగా ఉండాలి. నీ అవసరం ఎలాంటిదో నాకెలా తెలుస్తుంది? ఏ అవసరమైనా సరే అనుకో. అనంత్ చాలాసేపు ఆలోచించాడు. చివరికి ఓడిపోయిన వాడిలా చూస్తూ, ఏమో మరి, నాకు ఇక డబ్బు తప్ప ఇంకేం కనిపించడం లేదు అన్నాడు. ఇంతసేపటికి అతని నోటి నుంచి ఆ మాట వచ్చినందుకు రోజా తేలికగా ఊపిరి విడిచింది. అవుననంత్, నాకు నువ్వు ఏది ప్రెజెంట్గా ఇవ్వదలుచుకున్నావో దాని ఖరీదు డబ్బుగా ఏ బ్యాంకులోనైనా వేసిపెట్టు. ఇదే కాదు, ఇక నుంచి ఏదైనా సరే. ఈ సినిమాలు, షికార్లు వద్దు. వాటికి నువ్వు ఖర్చు పెట్టే డబ్బు లెక్క కట్టి నా చేతికిచ్చేసి. అలా చేస్తే నన్ను బ్రతికించిన వాడివవుతావు. నాకెంతో మేలు చేసిన వాడివవుతావు. రోజా, అనంత్ ఆదుర్దాగా పిలిచాడు. బొంగురుపోయిన కంఠంతో చెప్పింది రోజా. అవును అనంత్, ఈరోజు నా మనసు విప్పి ఇలా నిర్మోహమాటంగా చెప్పేస్తున్నందుకు నువ్వేమీ అనుకోకు. నేను లేమిలో ఉన్న ఆడపిల్లని. చదువు సంధ్యలు అంతగా రానిదాన్ని. ఉద్యోగం చెయ్యాలని, నా కాళ్ల మీద నేను నిలబడాలని నాకెంతగా ఉన్నా నాకు అవకాశం చిక్కటం లేదు. రోజా ముఖం కిందకు వాలిపోయింది. చేతి వేలితో టేబుల్ అంచుని ఆ చివరి నుంచి ఈ చివరికి రాస్తూ అంది. ఒక్కొక్కసారి అమ్మ వారాల తరబడి ఉపవాసాలు చేస్తుంటే ఆకలితో, నీరసంతో సుడిపడిపోతున్న ఆవిడికి ఏ పండో ఫలమో కొనివ్వాలని, బలవంతంగా తినిపించాలని ఎంతగానో అనిపిస్తుంది. నా దగ్గర ఎప్పుడూ చిల్లిగా ఉండదు. నా అశక్తతకి, ఏం చెయ్యలేని నిస్సహాయత్వానికి పొడుచుకు చావాలన్నంత బాధ వేస్తుంది. మా చందు చేతికి అందిరాకపోవటం మా దురదృష్టం. రోజా, ఆగు, ఇక మాట్లాడకు చాలు. అనంత్ టేబుల్ మీద ముందుకు వంగి రోజా వైపు చూస్తూ ఆవేశంగా అన్నాడు. అతని మొహం ఎర్రబడింది. ఎంతో కష్టంగా అన్నాడు. రోజా, ఒక్కొక్కసారి నీ మొహమాటం చూస్తే వీపు మీద 2 తగిలించాలన్నంత కోపం వస్తుంది. మన స్నేహాన్ని నేనెంత అపురూపంగా, అదృష్టంగా భావించుకుంటున్నానో నీకు తెలుసు. దాన్ని పురస్కరించుకొని నువ్వు ఎప్పుడైనా ఏదైనా నన్ను నిస్సంకోచంగా అడగవచ్చునని నేను నీకు అనేకసార్లు చెప్పాను. అయినా నువ్వు నన్ను నమ్మినట్లే కనిపించడం లేదు. కాదు అనంత్, కాదు. రోజా మాటల్ని చేతులతో వారిస్తున్నట్లుగా అడ్డుపెట్టి అన్నాడు. ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను. అనంత్ అనే స్నేహితుడి అండదండలు ఈ ప్రపంచంలో నీకుండగా నువ్వు దేనికి ఇబ్బంది పడకూడదు. ఏ విషయమైనా చెప్పకుండానే గ్రహించగల నేర్పు, చాకచక్యం నీలా ఈ మూర్ఖుడిలో లేవని తెలీదు నీకు? అంటూ జేబులోంచి పర్స్ తీసి నోట్లు లెక్కబెట్టి, ప్రస్తుతానికి 100 రూపాయలున్నాయి, చాలా అన్నాడు. నీ ఇష్టం. ఖరీదు కట్టడం నీ పనేనని చెప్పానుగా. భేష్, మంచిదానివి. అయితే నేనిచ్చినంత పుచ్చుకోవాలి నువ్వు. అనంత్, నువ్వు ఏదైనా సరే దానం ఇస్తున్నట్లుగా మాత్రం భావించావంటే అది నాకు విషంతో సమానం అవుతుంది. ఓ మై గాడ్, వాట్ ఎ సిల్లీ ఐడియా. నో, ఎప్పుడూ అలా అనుకోను. పైకి అన్నా అతను మనసులో లోపల నాన్సెన్స్. నా మనిషికి నేను దానం ఇవ్వడం ఏమిటి? ఎప్పటికైనా ఇదంతా ఆవిడకు చెందవలసిందే అనుకున్నాడు. చూడు రోజా, నేను కూడా పక్కా వ్యాపార సరళిలోనే మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ 100 ఈ ఉత్తరాలు పోస్ట్ చేసేందుకు, ఆ తరువాత ఫలితాన్ని బట్టి నా సంతోషం కొద్దీ, సరేనా? రోజా ఊరితాడేదో మెడలో పడబోతున్న దానిలా చూసింది. రోజాకు ఎలాగో ఉంది. ఎంత వ్యాపారం అని పేరు పెట్టి సరిపెట్టుకోవాలనుకున్నా మనసు ఒప్పుకోవటం లేదు. అతని మంచితనం,
పిండుకుంటున్నానేమోననే భావం వెరపు కలిగించింది. అందుకే వెంటనే స్పష్టంగా చెప్పేసింది. చూడు అనంత్, నా అవసరం ఎరగా పెట్టి ఏదేదో పేరు పెట్టి నీ మంచితనం దోచుకోవాలని నాకెప్పుడూ లేదు. నేను చేసిన సాయం ఎంతవరకు, దాని ఖరీదు ఎంతో నేనే నిర్ణయించి చెప్తాను. ఆ విలువేదో నేనే అడుగుతాను. అంతకు మించి నువ్వు నాకేమీ ఇవ్వద్దు. రోజా, యు ఆర్ టూ మచ్ సెన్సిటివ్. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ అన్నాడు. అనంత్కి రోజా పరిచయం అయిన క్షణం ఎలాంటిదో కానీ అప్పట్నుంచి రోజు రోజుకి రోజా పట్ల గల ప్రేమాభిమానాల పొంగు ఎక్కువ అవుతోంది తప్ప తగ్గటం లేదు. రోజా అతను చెప్పినట్లుగానే అక్కడికక్కడ ఉత్తరం రాసి ఇచ్చింది. ఉత్తరం పోస్ట్ చేయడానికి కవర్ తేవడానికి వెళ్ళిన పోస్టాఫీస్లోనే అనంత్ రోజా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి 100 రూపాయలు వేశాడు. 100 వద్దు, 80 చాలు, 20 నాకివ్వు అంది. ఎందుకు? పనుంది. అనంత్ మారు మాట్లాడకుండా ఇచ్చేశాడు. అనంత్ ఇచ్చిన పైకం బ్యాగ్లో పెట్టుకుంటున్న రోజా క్రింది పెదవి పంటితో నొక్కి పట్టి మనసులో, అనంత్, ఇప్పుడు గతి లేక అవసరం పేరుతో ఇలా నీ దగ్గర తీసుకున్నా భవిష్యత్తులో ఎప్పటికైనా ఇది నీకు నేను తిరిగి చేయాలి, లేకపోతే నాకు శాంతి ఉండదు. నా అంతరాత్మ నన్ను క్షమించదు అనుకుంది. రోజా ఇంటికి తిరిగి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. సుందరమ్మ ఇంట్లో లేదు. పక్కింటి బామ్మగారింట్లోంచి ఆవిడ కంఠం వినిపిస్తోంది. లైటు లేని చీకటి గదిలో మంచానికి శల్యంలా అంటుకుపోయి ఏడ్చి ఏడ్చి దాదాపు స్పృహ లేనంత నిర్జీవంగా పడి ఉన్న తల్లిని రోజా లైట్ వేస్తూ అమ్మా అని పిలిచింది. ఆవిడ పలకలేదు. రోజా తన వెంట తెచ్చిన బత్తాయిలు, బ్రెడ్డు, కొత్తగా కొని తెచ్చిన ఫ్లాస్క్ గదిలో స్టూల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళి ఒక ప్లేట్ తెచ్చింది. దానిలో బ్రెడ్ ముక్కలు, బత్తాయి ఒలిచి ఆ తొనలు పెట్టింది. గ్లాస్ తీసుకుని ఫ్లాస్క్లో పోసి తెచ్చిన వేడి వేడి ఓవల్టీన్ ఎదురుగా స్టూల్ మీద పెట్టి తను మంచం మీద కూర్చుని తల్లిని 2 చేతులతో భుజాలు పట్టుకుని బలవంతంగా లేవతీసి ఆనుకుని కూర్చునేలా పట్టుకొని ఒక్కొక్క ముక్క పసిపిల్లకి తినిపించినట్టు తినిపించసాగింది. తల్లి సగం స్పృహ ఉండి లేని స్థితిలో ఆవురావురమని వాటిని తింటుంటే రోజా గుండెలు కన్నీళ్ల చెరువులైనాయి. అమ్మ కోసం జీవితంలో ఎటువైపు నుంచి ఏ సుఖం ఎరగని ఈ తన తల్లి కోసం తను ఏదైనా చేస్తుంది. దేనికి వెరవదు, సంకోచించదు. అవసరమైతే అనంతని ఇంకా దోచుకుంటుంది. నాకు వ్యక్తిత్వం వచ్చింది. నీతి, అవినీతి ఎందులోనైనా పడిచావని, ధర్మం, అధర్మం నా మీద ఎంతగానైనా కత్తిగట్టని నేను భయపడను. అమ్మ కోసం ఈ ప్రపంచంతో ఒక్క నోటితో కాదు 1000 నోళ్లతో పోరాడతా. రోజా అంతరాత్మ భగవంతుని ముందు శపథం చేస్తున్నట్లుగా ఆక్రోశించింది. తల్లికి ఓవల్టీన్ తాగించి మూతి తుడిచి పక్క సర్ది పసిపిల్లను పడుకోబెట్టినట్లుగా పడుకోబెట్టింది. మెడ వరకు దుప్పటి కప్పి దుప్పటి అంచులు సరిచేస్తున్న కూతురు చేతిని హఠాత్తుగా చేయిచాచి పట్టుకుంటూ సావిత్రమ్మ, రోజా, నిజం చెప్పు, ఆ అనంత్ అన్న పిల్లాడు ఏం చేశాడు నిన్ను అంది. ఏం చేయలేదమ్మా, కలిసి భోజనం చేశాం. అతని ఇబ్బందులేవో చెప్పుకున్నాడు అంతే, ఎంతో శాంతంగా జవాబిచ్చింది రోజా. సావిత్రమ్మ కూతురు చేతిని విసురుగా తోసేసి ఏడుస్తూ, నా దగ్గరటే నీ అబద్ధాలు, నీ దగ్గర నుంచి ఏం తీసుకోకుండా అతను నీకు డబ్బు ఎలా ఇచ్చాడు అంది. రోజా ఎంతో నిదానంగా సహనంగా చెప్పింది. నేను నువ్వు అనుకున్నంత అమాయకురాలిని కాదని నీకెప్పుడు తెలుస్తుందమ్మా? భగవంతుడు నాకేం ఇవ్వకపోయినా పుష్కలంగా తెలివితేటలు మాత్రం ఇచ్చాడు. జీవితం ఒడిదుడుకులు లేకుండా నడవటానికి అవి చాలు. నీకు తెలియదమ్మా, ఎదుటి వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా నేను కావాలనుకున్నది వాళ్ళ దగ్గర నుంచి ఒడుపుగా గుంజే నేర్పు నాలో చాలా ఉంది. నా గురించి దిగులు పడకు, నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. రోజా, నా తల్లి. సావిత్రమ్మ హఠాత్తుగా చేతులు చాచింది. రోజా చప్పున వంగి ఆ చేతుల్లో ఒదిగిపోయి ఆవిడని ఖర్చుకుపోయింది. రోజాని ఎవరు తన నుంచి ఎత్తుకుపోతారోనని భయపడిన దానిలా ఆవిడ కూతుర్ని గుండెలకు హత్తుకుంటూ, రోజా, నా మాట ఏది విన్నా వినకపోయినా ఇది ఒక్కటి మాత్రం వినవే తల్లి. మగవాడిని చస్తే నమ్మకు. వాడి తీపి తీపి మాటల్లో ప్రాణం తీసేటంత భయంకరమైన విషం ఉంటుందని ఎప్పుడూ మర్చిపోకు. రోజా వీపు నిమురుతూ చెప్పిందామె. విననమ్మా, వినను. ఒక్క మగాడినే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరిని నమ్మను, నన్ను నేను తప్ప కన్నీళ్లు తుడుచుకుంటూ దృఢంగా జవాబిచ్చింది రోజా. పై సంఘటన జరిగిన వారం రోజుల అనంతరం మధ్యాహ్నం వేళ మగవాళ్లంతా ఆఫీసులకు వెళ్ళిపోయి ఆడవాళ్లంతా ఇళ్లలో కూర్చుని ఉన్న ఆ సమయంలో వీధిలో అంత జనసంచారం లేదు. చుట్టుప్రక్కల పరిసరాలన్నీ అదో రకమైన నిశ్శబ్దంతో మౌనంగా ఉన్నాయి. సుందరమ్మ
పక్కింటి వాళ్ళు అప్పడాలు ఒత్తుతున్నారంటే సాయం చేయడానికి వెళ్ళింది. ఆవిడకి, మహిళా బృందానికి అప్పుడే రాజీ కుదిరిపోయింది. తల్లి గదిలో కిటికీ దగ్గరగా ముక్కాలి పీట వేసుకుని, ఒళ్ళో పుస్తకం పెట్టుకుని గోళ్లు కొరుకుతూ కూర్చుంది రోజా. గంట నుంచి ఒళ్ళో ఉన్న పుస్తకం చదవాలని ఎంతగా ప్రయత్నించినా ధ్యాస దాని మీద నిలవటం లేదు. శంకరయ్య ఇన్ని రోజులైనా ఇంటికే రాలేదు. భద్రాచలంలో ఏదో డ్రామా కంపెనీకి హార్మోనీ వాయిస్తానని ఒప్పుకున్నట్టు ఒక నెల రోజుల వరకు ఇంటికి రాదలుచుకోలేదని వ్రాశాడు. అప్పుడప్పుడు అలా తిక్క పుట్టినప్పుడు ఇంట్లోంచి లేచిపోయి కాలి కొద్దీ దేశమంతా తిరిగి రావటం ఆయనకి అలవాటే. కొద్ది రోజులకి మళ్ళీ ఆయనంతట ఆయనే మాసిన బట్టలతో, గుబురుగా పెరిగిన గడ్డంతో, పీక్కుపోయిన ముఖంతో ఓ శుభముహూర్తాన ప్రొద్దున్నే ఇంటికి వస్తాడు. రాగానే ఆయన్నెవరూ పలకరించకూడదు. వచ్చి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని మంచం వాల్చుకొని దుప్పటి ముసుగు పెట్టుకొని జ్వరం వచ్చిన వాళ్ళ పడుకుంటాడు. రోజు మొత్తం మీద ఎప్పుడో ఒకసారి లేచి స్నానం చేసి బట్టలు మార్చుకొని తనంతటి తనే కంచం పెట్టుకొని పీట వాల్చుకొని భోజనం వడ్డించుకొని తింటాడు. అప్పుడు కూడా ఆ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండకూడదు. 2 రోజులు అలా అంటనట్టు గడిపిన తర్వాత మెల్లగా అందరినీ తనంతటి తనే పలకరిస్తాడు. మాటల సందర్భంలో జోక్యం కల్పించుకొని మంచి చెడ్డలు కనుక్కుంటాడు. అప్పుడప్పుడు హఠాత్తుగా ఆయన ఇలా లేచిపోయే కారణం చేత ఉన్న సంగీత పాఠాలు చాలా వరకు పోయినాయి. 4-5 ఆయన మీద ఉండే గౌరవంతో ఎప్పుడు వస్తే అప్పుడు చెప్పించుకొని జీతం ఇస్తారు. శంకరయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయిన 2-3 రోజుల వరకు సుందరమ్మ చాలా బింకంగా ఉంటుంది. తర్వాత ఆ కోపం జారిపోగానే రోజా దగ్గర చేరి తను పాపిష్టిదాన్నని, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆయన్ని కాల్చుకు తిన్నానని, ఈసారి ఇంటికి వస్తే ఇంకెప్పుడు అలా చెయ్యనని బుడిబుడి రాగాలు తీస్తుంది. శంకరయ్య లేనప్పుడు బజారుకు వెళ్లాల్సిన పనులన్నీ రోజా తనే చూస్తుంది. వెంట ఎవరైనా తోడు లేకుండా సుందరమ్మ చస్తే ఆ వీధి దాటి బయటికి వెళ్ళదు. ఒకసారి ఈ ఊరు వచ్చిన కొత్తలో బంధువుల్ని చూసి తిరిగి వస్తుంటే ఆ రిక్షావాడు అటెటో తీసుకెళ్ళి అక్కడ దిగమని దబాయించి ఆవిడ చేతిలో ఉన్న డబ్బు, మెళ్ళో నల్లపూసల్లో ఉన్న అమ్మవారి రూపు తీసి క్రింద పెట్టమని బెదిరిస్తే ప్రాణభయంతో గజగజలాడుతూ అడిగినవిచ్చి తర్వాత ఎవరో కుర్రాడిని వెంట పెట్టుకుని తిరిగి ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ మళ్ళీ ఒంటరిగా ఏనాడు బయటకు వెళ్ళలేదు. అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా రోజాతో మంచిగా ఉండటం మినహా ఆవిడకి మరో గత్యంతరం లేదు. శంకరయ్య వెళ్ళి ఇంటికి రాలేదు. ఇంట్లో సామానంతా నిండుకున్నాయి. చేతిలో డబ్బు లేదు. అప్పు అడిగినా ఎవ్వరు ఇవ్వరు. ఏం చెయ్యడమా అని ఆలోచనలో పడి దిగులుగా కూర్చున్న మేనత్తకి రోజా 20 రూపాయలు తెచ్చి చేతిలో పెట్టింది. డబ్బు చూడగానే సుందరమ్మ ముఖం చాటంతయింది. ఎక్కడివే ఇవి అని విప్పారిన మొహంతో అడిగింది. అనంత దగ్గర అప్పు అడిగి తీసుకున్నాను అత్తయ్య అంది రోజా. ఎంతైనా ఆ పిల్లాడు చాలా మంచివాడు సుమా. మనం అడిగినప్పుడల్లా అప్పు ఇచ్చేటంత మంచివాడు కాడు అత్తయ్య. ఎబ్బే డబ్బు దగ్గర చాలా గట్టి. ఎంతో కష్టమేదిచ్చాడు అంది రోజా. సుందరమ్మ ముఖం మాడిపోయింది. పరధ్యానంగా కూర్చుని ఉన్న రోజా ఆలోచనలు అటు తిరిగి ఇటు తిరిగి అనంత మీదికి మళ్ళినాయి. అతను ఆ రోజు తర్వాత మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. అతని తీరే అంత. వస్తే రోజు వస్తాడు, గంటల తరబడి కూర్చుంటాడు, లేకపోతే అసలు కంటికే కనిపించడు. ఆ ఉత్తరం ఫలితం ఏమైందో తెలుసుకోవాలని రోజాకి ఆరాటంగా ఉంది. ఒళ్ళో పుస్తకం పెట్టుకుని బుగ్గన చెయ్యి ఆనించుకుని కిటికీలోంచి బయటికి చూస్తూ పరధ్యాసగా ఆలోచిస్తున్న రోజా గదిలోకి హఠాత్తుగా టప్పున ఏదో వచ్చి పట్టంతో ఉలిక్కిపడి తిరిగి చూసింది. బయట నుంచి వచ్చి పడిన చిన్న మట్టిగడ్డ ముక్కలై పడి ఉంది. రోజా చప్పున తల్లివైపు చూసింది. ఆవిడ గోడవైపు తిరిగి నిద్రపోతోంది. రోజా కనుబొమ్మలు ముడిచి పరీక్షగా మట్టిగడ్డ ముక్కల వైపే చూడసాగింది. రాయి విసిరింది ఎవరు? ఎవరై ఉంటారు? ఇంకెవరు? పక్కింట్లో ఉన్న ఆ పండుకోతి ఆంజనేయులే అయి ఉంటాడు. ఇతనొకడు. అలా కాస్త వరండాలోకి వెళ్ళడం ఆలస్యం. ఎదురింట్లో గదిలో కిటికీ దగ్గరగా నిలబడి రెడీగా పళ్ళు ఇకిలించేస్తాడు. ఆ నవ్వు చూడగానే రోజాకి ఒళ్ళంతా కారం రాచుకున్నట్లు మంటలుగా, గొంగళి పురుగు పాకినట్టు కంపరంగా అనిపిస్తుంది. చాలాసార్లు అతన్ని దగ్గరికి రమ్మని పిలిచి ఆ చెంప ఈ చెంప వాయించాలనేంత ఆవేశం వచ్చేది. కానీ వాళ్ళ బామ్ముందే ఆవిడ నోరు మహా చెడ్డది. ఆవిడ బొంగురు గొంతు ఎత్తిందంటే మైకే లేకుండా చుట్టూ 3 మైళ్ళ దూరం వినిపిస్తుంది. ఏదైనా అయితే ఆవిడ చేసే యాగీకి అంతుండదు. ఆడపిల్లలు ఇలాంటి విషయాల్లో అల్లరి పడటం మంచిది కాదు. గోళ్ళు ఇంకా గట్టిగా కొరుకుతూ ఏం చేయడమా అని రోజా ఆలోచిస్తుండగానే మరో చిన్న కంకర్రాయి వచ్చి పడింది. ఈసారి అది దొర్లుకుంటూ రోజా పాదాల వరకు వచ్చి ఆగిపోయింది. ఆ అంజిగాడికి సుందరమ్మ ఇంట్లో లేదని, సావిత్రమ్మ ఉన్నా బయటికి రాదని బాగా తెలిసింది. ఇరుగు పొరుగున ఎక్కడా మగవాళ్ళు కూడా లేరుగా.
అందుకే బాగా ధైర్యం చిక్కినట్లుంది. ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదని రోజా ఒళ్ళో పుస్తకం తీసి పక్కన పెట్టి మెల్లగా దొడ్లోకొచ్చింది. కానీ అక్కడెవ్వరూ లేరు. ఆంజనేయులుండే కిటికీ కూడా మూసే ఉంది. రోజాకి చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. ఆంజనేయులు కాకపోతే మరింకెవరు? ఇంట్లోకి అంత ఉడుపుగా రాయి విసిరే ధైర్యం ఇంకెవరికుంటుంది? రోజా ధైర్యం తెచ్చిపెట్టుకుని దొడ్లో ఉన్న ప్రహరీ గోడ వరకు వెళ్ళి అటూ ఇటూ పరిశీలనగా చూసింది. ఆ వీధికి అదే చివరి ఇల్లు. ఈ ఇంటి తర్వాత అవతల ముసల్మాన్ల గోరీలున్నాయి. ఆ ప్రదేశంలో మొలిచి శాఖోపశాఖలుగా విస్తరించిన జువ్వి చెట్టు ఒకటి ఇంటి వైపుకి వంగి ఉంది. దాని కొమ్మలు కొన్ని ఈ దొడ్లోకి వాలి ఉన్నాయి. రాత్రిపూట ఆ చెట్టును చూస్తే సుందరమ్మకి చచ్చినంత భయం. అప్పుడప్పుడు ఆ సమాధుల్లోకి వచ్చిన అల్లరి కుర్రాళ్ళు కొంతమంది గోడ దూకి వచ్చి చెంబు గిన్నె ఉంటే ఎత్తుకుపోవటం ఈ మధ్య తరచుగా జరుగుతోంది. రోజా అందుకే గోడ దగ్గరగా నిలబడి బిగ్గరగా "ఎవరు?" అంది. సమాధానంగా చెట్ల కొమ్మలు కదిలినాయి. రోజా తలెత్తి చూచింది. గుబురుగా ఉన్న ఆ ఆకుల్లో ఎవరన్నా ఉన్నా కనిపించరు. "ఎవరంటే?" రెట్టిస్తున్నట్లుగా అంది. ఈసారి ఆకుల్ని తొలగించుకుని ముఖానికి గంతల్లా ఉన్న కళ్ళజోడుతో ఉన్న ఒక ముఖం తొంగి చూసి పెదవుల మీద వేలు అణించుకుని "ష్" అంది. రోజా గుండెలు జల్లుమన్నాయి. భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తూ "ఎవరు నువ్వు?" అంది గద్దిస్తూ. "అబ్బా అరవకే రోజా" పళ్ళు బిగబట్టి అన్న ఆ వ్యక్తి ఈసారి కళ్ళజోడు తీసి చిరునవ్వు నవ్వాడు. రోజా గుండెల మీద చేయి వేసుకుంటూ "చందు నువ్వా?" అంది నమ్మలేనంత ఆశ్చర్యంగా చూస్తూ. "ఏ ఇంకా నమ్మకం కలగలేదా నీకు? నువ్వు నువ్విక్కడికి ఎట్లా వచ్చావురా? వాళ్ళు నిన్ను వదిలేశారా?" ఒక్కసారి ఆనందంగా బిగ్గరగా గబగబా అడిగేసింది. చంద్రం మళ్ళీ "షు" అన్నాడు. "వాళ్ళు వదలలేదే నన్ను, నేనే వాళ్ళని వదిలించుకున్నాను. జైలు మారుస్తుంటే తప్పించుకుని పారిపోయి వచ్చాను." రోజా ముఖంలో ఆనందం ఊదేసిన దీపంలా ఆరిపోయింది. "పారిపోయి వచ్చావా? అంటే వాళ్ళు నా కోసం గాలిస్తున్నారు." రోజా కళ్ళు భయంతో రెపరెపలాడినాయి. చంద్రం క్రిందికి పాకొచ్చి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు. అక్కడ కూడా అతని తల భుజాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా శరీరం కొమ్మల చాటున ఒదిగి ఉంది. "నా గురించి మీరేం భయపడకండి రోజా. నా గురించి ఎలాంటి దిగులు వద్దు. అమ్మ నువ్వు ఏడుస్తూ కూర్చుండి ఉంటారని చెప్పిపోవడానికి వచ్చాను." "అంటే అంటే ఏమిటే పిచ్చిదానా? నేనిప్పుడు ఒక్కడినే కాదుగా. నా వెనక పెద్ద బలగం ఉంది. మా గ్రూప్ పెద్దకి సంఘంలో చాలా పరపతుంది. నన్నెవరు పట్టుకోరు. ఒకవేళ పట్టుకున్నా ఏం చేయరు." "ఏమోరా, నువ్వు చెప్పిందేమిటో నాకు అంతు పట్టనే లేదు. నా తలకెక్కలేదు. ఎక్కకపోతే పోనీలేవే, నేను సుఖంగానే ఉన్నాను అని మాత్రం గుర్తు పెట్టుకొని మిగతావి మర్చిపోండి" అని రోజా "ఉదయం నుంచి ఏం తినలేదు, ఆకలేస్తుంది" అన్నాడు. "దిగి లోపలికి రా, అత్తయ్య లేదులే, అన్నం తిందువు గాని." "అమ్మో, మధ్యలో ఆ హిడింబి వస్తే?" "వస్తే రాని, అయినా గుమ్మం దగ్గర నేనుంటాగా, చూస్తూ ఉంటాను. నువ్వు అమ్మని చూసినట్టు కూడా ఉంటుంది." "ఉహుం, అమ్మ ఇప్పుడు నన్ను చూసి ఏడుపు మొదలుపెట్టిందంటే వెళ్ళటానికి నాకు కాళ్ళాడవు. ఈ లోపల ఎవరైనా వస్తే బాగుండదు. అన్నం ఉంటే ఇక్కడ తీసుకురా." "ఇక్కడికా? ఎలా? నేను చెప్తాగా. అదిగో ఆ బావి దగ్గర బకెట్ ఇలా పట్టుకురా చెప్తా." రోజా పరిగెత్తుకు వెళ్ళి బకెట్ తెచ్చింది. "తాడు పైకి విసురు" అన్నాడు చందు. రోజా విసిరింది. ఒడుపుగా దాన్ని పట్టుకుని తను కూర్చున్న చెట్టు కొమ్మ కట్టేస్తూ వెళ్ళి గిన్నెలో అన్నం కలిపి తెచ్చి ఆ బకెట్లో ఉంచు. నేను పైకి లాక్కుంటాను, చప్పున రావాలి అన్నాడు. "ఓరి, ఎన్ని తెలివితేటలు నేర్చావురా" అంటూ రోజా లోపలికి పరిగెత్తింది. కాళ్ళు చేతులు ఆడినంత కంగారుగా ఉంది. శంకరయ్య ఊళ్ళో లేనప్పుడు సుందరమ్మ బొగ్గుల ఖర్చు పని రెండూ కలిసి వస్తాయని 2 పూటలకి సరిపడా ఒకేసారి వండి పెట్టేస్తుంది. రోజా గబగబా స్టీల్ గిన్నె తీసుకుని అందులో అన్నం పెట్టి ఇంత పప్పు వేసి కలిపి ఉదయం చేసిన కాకరకాయ వేపుడు పైన పెట్టుకొని గబగబా దొడ్లోకి పరిగెత్తుకొచ్చింది. కాకరకాయ వేపుడు చూడగానే చందు ముఖం వికసించింది. "నేను వస్తానని నీకు తెలుసటే రోజా" అన్నాడు బకెట్ పైకి లాక్కుంటూ. రోజా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చప్పున వాటిని తుడిచేసుకుంటూ "ఈరోజు ఆ కూర చేస్తుంటే నువ్వు నాకెంత గుర్తుకొచ్చావో, ఎన్నిసార్లు అనుకున్నానో" అంది. "అందుకనేగా పిలిచినట్టు వచ్చాను." అన్నం తింటూ చంద్రం వివరంగా చెప్పాడు. "రోజా, మన కష్టాలు గట్టెక్కినట్లే. నేను మీతో కలిసి ఉండేందుకు వీల్లేదు కానీ మిమ్మల్ని రాజాలా పోషించగలను. ఈసారి నీకు కనిపించినప్పుడు నీ చేతికి డబ్బిస్తాను. అది అత్తయ్య మొహం మీద గిరాటి. రోజా, మీకు ఇక్కడ బాగా లేకపోతే అమ్మ నువ్వు వెళ్ళి వేరే ఉండండి. అమ్మ ఎలా ఉంది? అని తిడుతోందా? తిట్టని. రోజా,
నేను ఎంతైనా కష్టపడతాను, కానీ అమ్మ, నువ్వు నేను కోరుకున్న విధంగా సుఖంగా ఉండాలి. అప్పుడు కానీ నాకు తృప్తి ఉండదు. రోజాకి ఈసారి ఎంత నిగ్రహించుకుందామన్నా సాధ్యం కాలేదు. కళ్ళ నిండా నీళ్లు ఉబికినాయి. తండ్రి లేని వాళ్ళని చాలామందిని చూశాం, కానీ మనలాంటి నిర్భాగ్యుల్ని ఎవరిని చూడలేదురా చందు అంది కళ్ళు ఒత్తుకుంటూ. నిర్భాగ్యులమని అసంతృప్తి ఎందుకే? నీకు నేను, నాకు నువ్వు, మన ఇద్దరికీ అమ్మ ఉంది. పరిస్థితులంటావా? పెనుగులాడదాం. ఈ లోకంలో అదృష్టవంతులంటూ ఎవరూ లేనట్టే దురదృష్టవంతులంటూ కూడా ఎవ్వరూ లేరే రోజా. తనకన్నా 2 సంవత్సరాలు చిన్నైన చంద్రం నిన్న మొన్నటి వరకు తన వెనక రోజా రోజా అంటూ చిన్న పిల్లాడిలా తిరిగిన చంద్రమేనా ఈ చంద్రం? రోజాకి ఆశ్చర్యం కలిగింది. మరో 5 నిమిషాలుంటే చంద్రం భోజనం అయిపోయేది. అతను మజ్జిగనం తింటుండగా ఇంతలో బామ్మగారి కంఠం కంచు గంటలా కంగుమని మోగుతూ వినిపించింది. వీళ్ళ ముఖం మండా, వీళ్ళ చేతులు పడిపోను, పైన పెట్టిన మడిబిందె మంగళం చేసి పెట్టావా? గొంతెండిపోయి గుక్కెడు నీళ్లు తాగుదామని చూస్తే లేవు కదా. వెధవ అప్పడాలు పొతటానికి వెళ్లకుండా ఇంట్లో అయినా చచ్చాను గాను. ఆవిడ శాపనార్థాలు పెడుతూ బిందె భుజాన పెట్టుకుని ఇటే వస్తోంది. రోజా, చంద్రం ఇద్దరు ఉలిక్కిపడ్డారు. చంద్రం చటుక్కున బకెట్తో సహా ఆకుల మధ్య మాయమయ్యాడు. రోజా చేష్టలుడిగిన దానిలా నిలబడిపోయింది. రోజా అక్కడి నుంచి కదిలే అవకాశమే లేకుండా బామ్మగారు అక్కడికి వచ్చేసింది. ఎర్రటి ఎండలో రోజా ఒంటరిగా, అందులో ప్రహరీ గోడ దగ్గరగా నిలబడిన రోజాని ఆవిడ అనుమానంగా చూస్తూ, ఇక్కడ నిలబడ్డావేమే పిల్ల అంటూ ఆరా తీసింది. ఊరికేనండి వినయంగా సమాధానం ఇచ్చింది రోజా. రోజా ఎన్నడూ లేనిది అతి మర్యాదగా మాట్లాడడం చూడగానే ఆవిడికి అనుమానం రెట్టింపయింది. ఊరికేనా? ఏ ఎండ వెన్నెల్లాగా హాయిగా ఉందా? మీ అత్తయ్య లేదు కదా ఇంట్లో? లేదండి. మీ అమ్మ ఏం చేస్తోంది? నిద్రపోతుంది. అలా చెప్పు అంటూ బామ్మగారు నిస్సంకోచంగా గోడ మీద నుంచి అవతలికి తొంగి చూసింది. ఆవిడికి అక్కడెవరూ కనిపించలేదు. ఆవిడ అనుమానం ఏమిటో గ్రహించిన రోజాకి మనసంతా రోషావమానాలతో కుతకుతలాడింది, కానీ నిగ్రహించుకుని ఊరుకుంది. రోజా దగ్గర నుంచి బావి దగ్గరికి వెళ్ళిన బామ్మగారు దాని చుట్టూ తిరుగుతూ, బకెట్ ఏదే? లోపల పడేశారా? పడేస్తే తెచ్చిపెట్టు అంది. రోజా పై ప్రాణం పైకైపోయింది. ఏమో నాకు తెలీదండి అంటూ విసురుగా సమాధానం ఇచ్చింది. కనీసం బకెట్ కనిపించకపోతేనన్నా ఆవిడ ప్రస్తుతానికి వెళ్ళిపోతుందేమోనని ఆశతో. మీరు తీయలేదా? ఏమైంది మరి? మేత కోసం కట్టు కొయ్య చుట్టూ తిరుగుతున్న ఆవుల ఆవిడ నూతి చుట్టూ తిరుగుతూ అంది. మేం తీయలేదు, నాకు తెలీదండి మరోసారి చెప్పింది రోజా. ఏమైంది చెప్పమా? ఇంత క్రితమే నేను స్నానం చేసి బిందెతో నీళ్లు తీసుకెళ్ళాను నేనేగా. ఇక్కడే పడేసెళ్ళింది. ఆ బకెట్టు బామ్మగారు కొన్నదే. ఆ బావిలోంచి నీళ్లు అందరికంటే ఎక్కువగా వేళాపాళ లేకుండా తీసుకెళ్తూ ఉంటుంది. అందుకే సుందరమ్మ ఎప్పుడో కొన్న బకెటు పాతదయ్యి చిల్లు పడితే తన మనవడి చేత తెప్పించింది. సుందరమ్మ డబ్బు ఇవ్వకపోతే పుచ్చుకోలేదు. కోతిగానే ఎత్తుకుపోలేదు కదా. మొన్న నేను చూస్తుండగానే సున్నిపిండి గిన్నె ఎత్తుకుని పారిపోయింది. ఏమోనండి నాకు తెలియదు. ఈ పీడ వదిలించుకోవడం ఎలాగా అని ఉపాయం ఆలోచిస్తూ నిలబడింది రోజా. జువ్వి చెట్టు ఆకులు కదిలినాయి. బామ్మగారు తలెత్తి చూసింది. అదిగో ఆకులు కదులుతున్నాయి. సందేహం ఎందుకు? కోతే అయి ఉంటుంది. హోసి దీని మొహం మండా, మొన్ననేగా 4 రూపాయలు బిళ్ళ కుడుముల్లా పోసుకొన్నాను, దీని పొట్టన పెట్టుకుందా ఏమిటి అంటూ వాళ్ళ ఇంటి గోడ దగ్గరికి వెళ్ళి, హొరే అంజీ, ఎక్కడ తగలడ్డావురా? త్వరగా రారా నాయనా, ముదనష్టపు కోతి ముత్యం లాంటి బకెట్ ఎత్తుకుపోయింది అంటూ గావు కేకలు పెట్టింది. ఆంజనేయులు గది కిటికీ తలుపులు భళ్ళును తెరుచుకున్నాయి. అందులోంచి చూసిన అతను ఎదురుగా కనిపించిన రోజాను చూసి ఇకిలించబోయి బామ్మగారిని చూసి చటుక్కుని ఆగిపోయి, ఏమిటే బామ్మ అన్నాడు. ఇంకా ఏమిటే అంటూ అలా దీపపు సెమ్మెలా నిలబడతావేమిరా? చప్పున గోడ దూకిరా, చెట్టు మీద కోతి ఉంది. ఆంజనేయులు సార్థక నామధేయుళ్లా చెంగున గోడ దూకొచ్చాడు. రోజా గుండెలు గుబగుబలాడుతున్నాయి. బామ్మగారు, కొన్ని కోతులు కరుస్తాయండి. ఇది పాపం మీ మనవడిని పీకుతుందేమో, జాగ్రత్త అని చెప్పండి అంది బిగ్గరగా పైనున్న చందుకి ఉపాయం అందిస్తున్నట్లుగా. హేడ్సింది, అదిలిస్తే అదే పోతుంది అంది బామ్మగారు. ఆంజనేయులకి కోతులంటే చచ్చే భయం, కానీ రోజా ముందు భయపడితే బాగుండదని బెదురుతూ ఎలాగో గోడ మీదకెక్కి జువ్వి చెట్టు కొమ్మలు అందుకున్నాడు. అక్కడి నుంచే అదిలిస్తున్నట్లుగా చిచి హే అన్నాడు. పైనుంచి కోతి కిచకచలాడింది. అమ్మో, ఇదేదో కొండముచ్చులా ఉందే బామ్మ అన్నాడు ఆంజనేయులు బెదురుగా. అయితే మాత్రం ఏం చేస్తుందిరా? బంగారం లాంటి బకెట్టు పైన
కొమ్మలు కదుపు అంది బామ్మగారు. జాగ్రత్త అండి, బకెట్ నెత్తిమీద పడేస్తుందేమో అంది రోజా బిగ్గరగా చంద్రానికి సూచన ఇస్తూ. అంజీ తటపటాయిస్తూనే ఉన్నాడు. బామ్మగారు పైకి వెళ్ళమని తొందర చేస్తూనే ఉంది. ఇంతలో బకెట్ చుటుక్కున ఆంజనేయులు నెత్తిమీద జారి పడనే పడింది. అమ్మ బాబోయ్! ఆంజనేయులు అరుస్తూ నెత్తి పట్టుకోబోయి ఒళ్ళు తూలి గోడ మీద నుంచి ఢామని కింద పడ్డాడు. హోరి నాయనో, బిడ్డ తల పగలగొట్టిందమ్మా పాపిష్టి కోతి అంటూ బామ్మగారు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మీద మూటలా కూలిన అంజిని ఒళ్ళోకి లాక్కుంది. రోజా కూడా కంగారుగా దగ్గరికి వెళ్ళింది. నాయనా, నువ్వు భయపడుతూనే ఉన్నావురా, నేనే పంపే గదిరా తండ్రి. బాబూ, అంజీ, బంగారం అంటూ బామ్మగారు ఏడుస్తూ పిలవసాగింది. ఇంతలో ధబిల్లుమని గోడ అవతల ఏదో దూకిన శబ్దం వినిపించింది. రోజా చటుక్కున లేచి గోడ మీద నుంచి తొంగి చూసింది. చందు గోరీల మధ్య అడ్డం పడి పరిగెత్తుతూ వెనక్కి తిరిగి రోజా కనిపించగానే చెయ్యి గాల్లో ఊపి అదృశ్యమైపోయాడు. రోజా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపుకున్న దానిలా అమ్మయ్యా అన్నట్టు తేలికగా ఊపిరి విడిచింది. అంజీకి స్వల్పంగానే గాయాలు తగిలాయి. గోడ మీద నుంచి పట్టు తప్పి పట్టడంతో కాలు మెలికపడి నొప్పి చేసింది. బామ్మగారి సాయంతో లేచి ఆవిడ చెయ్యి పట్టుకుని కుంటుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. రోజా ఇంట్లోకి వచ్చింది. అక్కడ మూత్తీసిన అన్నం గిన్నె ఖాళీగా కనిపించింది. దాన్ని చూడగానే గుండెలు జల్లుమన్నాయి. అత్తయ్య వస్తే ఏమని చెప్పాలి? రోజా భయపడ్డట్టుగానే ఆలోచించేందుకు వ్యవధులు కూడా లేకుండా వీధి వాకిట్లో సుందరమ్మ గొంతు, ఏమిటి బామ్మగారు, ఏమైంది అంజికి అని అంటూ వినిపించింది. బామ్మ జరిగిన వృత్తాంతం చెబుతోంది. రోజాకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. బావి దగ్గర చల్లదనం కోసం పడుకుని ఉన్న కుంటి కుక్క మెడబట్టి ఇంట్లోకి లాక్కొచ్చి అన్నం గిన్నె ముందు వదిలింది. అది గిన్నెలో తలదూర్చి కుయ్యో కుయ్యో అంటూనే అన్నం తినసాగింది. చిచి, కదులుతావలేవా? కుంటి కుక్కకి గిన్నె తోస్తూ బయటికి తోలుతున్నట్టుగా బిగ్గరగా అంది రోజా. ఏమిటి అది అంటూ వంట ఇంట్లోకి వచ్చిన సుందరమ్మ లోపల గిన్నెకి కలబడిన కుక్కను చూడగానే అయ్యో అయ్యో, అన్నం గిన్నెకే పడ్డదా? కదులు, అలా చూస్తూ నిలబడతావేమి రోజా, నడుము విరగొట్టక అంటూ మూలన్న చీపురు తీసి దాని నడుము మీద 4 వేసింది. కుంటి కుక్క అన్నం గిన్నె వదిలి కుయ్యో కుయ్యోమంటూ దొడ్లోకి పరిగెత్తింది. సుందరమ్మ మేనవాళ్ల మీద మరోసారి గయ్యమని లేచింది. కర్ర తీసుకుని 4 బాదకుండా అలా చోద్యం చూస్తూ నిలబడతావేమే? ఏం చేయనత్తయ్యా, కరుస్తుందేమోనని భయం వేసింది. సుందరమ్మ కళ్ళింత చేసి చూస్తూ ఆశ్చర్యంగా, కరుస్తుందా? ఎప్పుడు తోకాడించుకుంటూ నీ వెనక తిరిగేది నిన్ను కరుస్తుందా? కొట్టడం ఇష్టం లేక ఊరుకున్నానని చెప్పరాదు. అయ్యో అయ్యో, సేరు బియ్యం అన్నం అంది వాపోతూ. రోజా అక్కడి నుంచి తల్లి గదిలోకి వెళ్ళింది. సుందరమ్మ కేకలకి అప్పుడే మెలక వచ్చిన సావిత్రమ్మ, ఏమిటి అది రోజా అని అడిగింది. ఏం లేదమ్మా, మృదువుగా సమాధానం ఇచ్చింది రోజా. వంటిల్లు సర్దుకుని కుక్క ముట్టుకున్న గిన్నె శుభ్రంగా తోమి కుంపటి రాజేసి మళ్ళీ అన్నం వండాలని ప్రయత్నిస్తున్న సుందరమ్మకి గిన్నెలో పులుసు తరగడం, కాకరకాయ కూర లేకపోవడం, మజ్జిగలో గరిట వేసి ఉండడం కనిపించి చోద్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. క్షణంసేపు దట్టమైన ఆవిడ 2 కనుబొమ్మలు దీర్ఘాలోచనలో దగ్గరైనాయి. ఆ వెంటనే అంతర్జాతీయ దొంగల ముఠాని పట్టిన సీక్రెట్ ఏజెంటులా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆడబడుచు గదిలోకి వచ్చి ఆవిడకి ఎదురుగా నిలబడి 2 చేతులు నడుం మీద పెట్టుకుని గర్జిస్తున్నట్లుగా, వదినా, ఇదేం బుద్ధి నీకు? ఈ దొంగ తిళ్ళు ఎప్పటినుంచి మొదలుపెట్టావు అంది. అప్పుడే నిద్రలేచిన సావిత్రమ్మకి ఆవిడ అనేదేమిటో అర్థం కాలేదు. అర్థమైన రోజా ఎలా కాదనాలో తెలియక పెదవి విప్పలేదు. సుందరమ్మ రోజా వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ, పైగా కుక్క తిందని అబద్ధం చెబుతావేమే నువ్వు అంది. ఏమో నాకు తెలీదు, నేను చూసేసరికి కుక్క నాకుతోంది రోజా విసురుగా సమాధానం ఇచ్చింది. వెధవ జీవితం, రాక రాక చందు వస్తే వాడికి గుప్పెడు అన్నం పెట్టే స్వతంత్రం లేని బ్రతుకు. చి, పగవాళ్ళకు కూడా వద్దు. మీ తల్లి కూతుళ్ళిద్దరూ నా కళ్ళు కప్పాలని కావాలని కుక్కని ఇంట్లో వదిలారు. నేనేం చచ్చిందా అని అనుకున్నారా? ఆ కుంటి కుక్క కాకరకాయ వేపుడంతా తినేసిందే. ఒక చుక్క పులుసు కింద పడకుండా సుతారంగా వడ్డించుకుందే. పప్పు వేసుకుని దాని మీద మూత పెట్టిందే. ఏం తెలివితేటలు దానికి! హవ్వ, ఎవరైనా వింటే నవ్విపోతారు. రోజా పట్టలేక అనేసింది. అత్తయ్య క్షమించు, ఆకలేసి నేనే తినేశాను. నువ్వా? నువ్వు తింటే మాత్రం ఎంత తింటావు? అయినా ఏది నీ పొట్ట చూడని అంటూ రోజా దగ్గరికి వెళ్ళి పొట్ట తరిమి చూసి, ఎందుకే అబద్ధం నెత్తిని వేసుకుంటావు? నీకు అలాంటి దొంగ బుద్ధులు లేవని, కావలిస్తే నన్ను అడిగి తింటావని నాకు తెలీదా? ఉదయం అన్నం పెడతాను రావమ్మా అంటే రానన్న మహారాణి మీ అమ్మేగా. అవునే, ఇది ఒక మంచి పద్ధతే. నేను పెట్టే కంటే ఇలా దొంగచాటుగా తినటమే నయం. వెనక వాళ్ళకి ఉందో లేదో చూడకుండా మింగి కూర్చోవచ్చు, పైకి మాత్రం ఉపవాసాలు చేస్తున్నట్టు నటన అని పళ్ళు నూరుతూ,
తిందురు గాని అమ్మ, రేపటి నుంచి తిందురు గాని అని జాడించుకుంటూ వెళ్ళిపోయింది. జ్వరంతో ఉదయం నుంచి ఒళ్ళు తెలియకుండా పడి ఉన్న సావిత్రమ్మ అనుకోకుండా వచ్చిన ఈ అపవాదుకు తట్టుకోలేని దానిలా వెక్కి వెక్కి అడవసాగింది. రోజా ఆవిడ దగ్గరగా వచ్చి భుజమే చేయి వేస్తూ రహస్యంగా చెప్పింది. అమ్మా, ఎడవకమ్మా, చందు వచ్చాడు. ఆకలి వేస్తుందంటే నేనే పెట్టి పంపించాను. సావిత్రమ్మ అంత ఏడుపులోనూ కొడుకు పేరు వినగానే నాదస్వరం విన్న పాములా తలెత్తి చూసింది. ఆవిడికి రోజా చెబుతున్నదేమిటో వెంటనే అర్థం కాలేదు. రోజా కంఠం తగ్గించి ముక్తసరిగా జరిగిందంతా చెప్పింది. వాడు తప్పించుకున్నాడా అంది. అవునమ్మా. అయ్యో, ఒక్క నిమిషం నన్ను పిలవకపోయావుటే, కళ్ళారా చూసుకునేదాన్ని. పోనీలేవే రోజా, ఎక్కడైతేనే వాడికి ఎక్కడ సుఖంగా అనిపిస్తుందో అక్కడే ఉండమను. నేను మీ ఇద్దరిలో ఎవ్వరిని తిట్టను. నాకు తెలుసు, నా బిడ్డలు రత్నాలు. వాటి విలువ సరిగ్గా చూపించే సమర్థత లేని దురదృష్టం నాదే. అందుకే ఆ రత్నాలు మట్టి కొట్టుకుపోతున్నాయి. కానీ 20 సంవత్సరాల క్రితమే ఎవరైనా నా చెయ్యి చూసి నా భవిష్యత్తు ఇంత భయంకరంగా ఉంటుందని చెప్పుంటే ఆనాడే నేను గుండెలు పగిలి చచ్చుండేదాన్ని. కనీసం మీ ఇద్దరి గొంతులు పిసికి ఎందులోనైనా పారేసి ఈ గుక్కెడు ప్రాణం వదిలైనా ఉండేదాన్ని. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనమమ్మా, మృదువుగా అంది రోజా. మనిషి మంచితనాన్ని నమ్మి జీవితం ముక్కలు చేసుకున్న తెలివిహీనరాలిని నేను. బిడ్డల భవిష్యత్తు చేతులారా పాడు చేసుకున్న దౌర్భాగ్యురాలిని. నాలాంటి దురదృష్టం ఈ ప్రపంచంలో ఇంకెవరికి వద్దే రోజా. దురదృష్టవంతులైన ప్రతి వాళ్ళు చివరికి భగవంతుణ్ణి ప్రార్థించేది అదొక్కటేనమ్మా, నిర్లిప్తంగా అంది రోజా. ఇక్కడితో ప్రఖ్యాత రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గారి అత్యంత ప్రజాదరణ పొందిన నవల జీవన తరంగాలు మొదటి పుస్తకం నుండి 3వ అధ్యాయం అనగా 3వ భాగం పూర్తి అయింది. ఈ భాగంలోని కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.